హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీస్ వచ్చేసి చికెన్ పకోడీ అండ్ చికెన్ ఫ్రై అనమాట. ఒకే వీడియోలో చూపించిపోతున్నాను. అలానే ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్‌కి ఒకేసారి పట్టించేసుకొని మనం 2 కూడా డివైడ్ చేసుకొని ఫ్రై అండ్ పకోడీ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం బోన్స్ మెత్తని అన్నీ కలిపే ఉన్నాయండి ఇక్కడ చికెన్కి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడే ఉప్పు వేస్తాం, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేయమన్నమాట ఇంకేమి. అందుకని అన్నీ సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. పసుపు ఉప్పు వేసాం కదా. నెక్స్ట్ కారం కూడా మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఎందుకంటే ఇది మనం కొంచెం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇది వచ్చేసి కూర కారం అనమాట. నేను ధనియాలు అలానే వెల్లుల్లిపాయలు జీలకర్ర అంతా వేసి ఆడతాం కదా, ఆ కారం అనమాట. అందుకే నేను ఇంకా ధనియాల పొడి వేయట్లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేను మసాలా పొడి వేస్తున్నాను. గరం మసాలా పొడి 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. వేసిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద గరిటెడు పెరుగు కూడా వేసుకోండి. కొంచెం పెరుగు కూడా వేసాను. పెరుగు కూడా వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసం పిండుకుంటున్నాను. ఇలా ఏంటంటే మనం అన్నీ కలిపి చేసుకున్నామంటే చికెన్ చాలా బాగుంటుంది తినేటప్పుడు, టేస్టీగా, అలానే గట్టిగా లేకుండా కొంచెం ముక్క కూడా మెత్తగా తినడానికి బాగుంటుంది అనమాట. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మనం వంటకి వాడతాం కదా, అదే ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు ఆయిల్ వేసిన తర్వాతే వేసేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం మర్చిపోయి తర్వాత వేయడం జరుగుతుంది. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. మొత్తం మసాలాలన్నీ కూడా ఆ చికెన్కి పట్టేంత వరకు మొత్తం కలిపేసుకొని మీకు టైం ఉంటే ఒక 2 గంటలు నానబెట్టుకోండి. టైం లేకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇలానే ఇందులో నుంచి నేను సగం అయితే పకోడీకి తీసి పక్కన పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఏ టైంలో పకోడీ చేసుకుంటామో ఆ టైంలో బయటికి తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుతున్నాను. ఎందుకంటే కొంచెం మళ్ళీ కలుపుకోవడానికి కూడా ఉండేటట్టు నేను ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అన్నంలోకి కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇందులోంచి వాటర్ వస్తే ఇంకెక్కడ కానీ మనం అన్నీ వేసేసాం కాబట్టి ఇంక మధ్యలో ఎక్కడ ఉప్పులు కారాలు ఏమీ వేయక్కర్లేదు. మూత పెట్టుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూత తీసి చూసుకొని కలుపుకోండి. ఎందుకంటే వాటర్ వచ్చేసి మళ్ళీ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ. చూస్తున్నారు కదా, నిమ్మకాయ అలానే పెరుగు వేయడం వల్ల ముక్క అనేది కొంచెం మెత్తగా బాగుంటుంది. చూస్తున్నారా, నీరు వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు కూడా నేను ఇక్కడ మధ్యలో కదుపుతూ ఫ్రై చేసేసాను. ఏంటంటే బాగా రోస్ట్లా చేసేయాలి. అడుగు పడుతూ ఉంటుంది, అయినా కానీ పర్వాలేదు. అడుగుది కూడా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. ఇక్కడైతే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ మొత్తం నాకు టైము అరగంట పైనే పట్టిందనమాట. ఎందుకంటే మంట సిమ్లో పెట్టి వేపాలి కదా, కొంచెం ఒక్కొక్కసారి హైలో పెట్టాలి, ఒక్కొక్కసారి సిమ్లో పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అలానే పప్పులోకి, సాంబార్, చారు దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకా కొంచెం ఉప్పు కారం మసాలా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ తినేయచ్చు అనమాట, ఎందుకంటే టమాటా ఉల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం గ్రేవీలాగా కూడా ఉంది. కొంచెం
కర్రీతో తినేయచ్చు. తర్వాత చారు కానీ ఏమన్నా వేసుకొని తినచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైట్ చేసే వాళ్ళు రైస్ తినరు కాబట్టి వాళ్ళు చికెన్ ఫ్రైని డైరెక్ట్గా కూడా తినేయచ్చు అనమాట. ఇక్కడ నేనైతే చారు ఉంటే ఇంట్లో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చారులో అయితే చాలా బాగుంది చికెన్ ఫ్రై. అలానే సాంబార్, పప్పు దేంట్లోకైనా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇక మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. ఈ చికెన్ పకోడీ అయితే బాగా నానబెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇట్లన్నా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా నానుతుంది. నానిన తర్వాత బయటికి తీసి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మొక్కజొన్న పిండి వేసుకొని బాగా పట్టించేసేయాలి. ఇంకా మీకు ఎక్కువ మిరపకాయలు కావాలనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. పొడవుగా మనం తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. అవి కూడా కొరుక్కొని తింటే చికెన్ పకోడీలో చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఎంత తింటారో అంతే చేసుకోండి. కార్న్ఫ్లోర్ కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోద్ది కాబట్టి మనం ఎప్పటికప్పుడు కలుపుకొని వేసుకునే ముందే కలుపుకోండి. చూస్తున్నారు, ఇలా కలిపేసిన తర్వాత మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా తీసేసి వేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీకు టైం లేకపోతే వెంటనే వేసుకోవచ్చు. లేదంటే ఒక 2-3 గంటలు నానితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా సాంబార్లోకి అలాగే డైరెక్ట్ తిన్నా కానీ చాలా బాగుంటాయి చికెన్ పకోడీ. ఇక్కడ నేనైతే కార్న్ఫ్లోర్ వేసాను కదా, ఈ ప్లేస్లో మీరు శనగపిండి, కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు శనగపిండి కొద్దిగా, అలానే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కదా, బాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే మునిగే వరకు బాగా వేగుతాయి. కొంచెం ఖాళీగా కూడా వేసుకోండి. మరి ఎక్కువ కాకుండా కొంచెం ఖాళీగా తిరిగేటట్టు వేసుకుంటే చికెన్ పకోడీ ఇంకా బాగా కాలుతాయి. చూస్తున్నారు కదా, ఇలా బాగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఫుడ్ కలర్ వేయలేదు. ఇక్కడ ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. నూనె అంతా పీల్చేసుకునేది. చూస్తున్నారు కదా, మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ పకోడీ ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే పప్పు, సాంబార్ అలానే దేంట్లోకైనా కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. పచ్చి పులుసులోకి కానీ. చూస్తారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ పకోడీ తయారైపోయింది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్ ఫ్రై అలానే చేపల పులుసు ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడొచ్చు. ఇక్కడ నేనైతే అన్నంలో చింతపండు చారు వేసుకొని అయితే తింటున్నాను అనమాట. ఇవి పక్కన పెట్టుకొని చికెన్ పకోడీ చాలా అంటే చాలా బాగుంది. ఇలా చింతపండు చారు అనే కాదు, సాంబార్, పప్పు దేంట్లోకైనా కానీ ఈ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మన ఇంట్లో సాంబార్ పెట్టుకున్నప్పుడు తెచ్చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తినండి. మీరు మర్చిపోలేరనమాట. ఈ టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ పకోడీ తయారీ విధానం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.